దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అపశృతి. స్నానానికి వెళ్లి 2 భవానీ భక్తులు గల్లంతు. తిరుమాలిలో బోనాల జాతర. జాతరలో పాల్గొన్న జనసేన నాయకురాలు క్రాంతి. నర్సీపట్నంలో స్వస్థ నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ మెడికల్ క్యాంప్ ప్రారంభించిన స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి. మూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలము తిరుమాలి గ్రామంలో దేవీ నవరాత్రి పూజా కార్యక్రమాలలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు, మాగాపు రాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. దసరా నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర, జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండగగా జరిగింది. ఉదయం నుండి మహిళలు బోనాలెత్తుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రీలతో వేదమంత్రాలతో బోనాలెత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగారు. భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమాలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా బార్లపూడి క్రాంతి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్నేడి సురేష్ కుమార్, బోస్ రాజు, దొడ్డ బుజ్జి, వలవల నాని, సిద్ధ శివ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అక్కడ ఓకే భవానీకి భవానీకి మరి గణపతి పూజ ప్రారంభమవుతుంది కాబట్టి అందరికీ నమస్కారం అండి. ముందుగా పట్టుకోట నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
పత్తికొండ నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది. దానికి నన్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన మెట్ట ప్రాంతంలో పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి దసరా శుభాకాంక్షలు. నమస్కారం. సబ్బవరం మండల కేంద్రంలోని జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థలో జాగృతి సంస్థ మార్గదర్శకులు కందర్ప రామకృష్ణ 60వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రాంగణంలో రామకృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాగృతి సంస్థ సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక ఎండి కందర్ప సుజాత మాట్లాడుతూ జాగృతి సంస్థలో స్వర్గీయ కందర్ప రామకృష్ణ ప్రస్థానం గురించి సమగ్రంగా వివరించారు. అమృతపల రైతు సంఘం 8వ మహాజన కార్యక్రమంలో అధ్యక్షులు పొట్నూరి అప్పారావు, ఉపాధ్యక్షులు మజ్జి అప్పలనాయుడు, డైరెక్టర్స్ రెసుపూడి రమణ, వెన్నెల అప్పలనాయుడు, గండ్రెడ్డి అప్పారావు, సాలాపు సత్యారావు, సిహెచ్ సత్యవతి, పి రేవతి, ఎం మమత, ఎస్ రమణమ్మ, బి సూరిడమ్మ, కేఎల్ఎన్ మౌక్తిక పాల్గొన్నారు. సంతోషిస్తారా? లేదు. ఏం చేస్తే సంతోషిస్తారు? ఆయన నేర్పిన విలువలు మనము ఎప్పటికీ ప్రపంచం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌక్తిక. నేను జాగృతి సంస్థలో సీఈఓగా పనిచేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 27న 60వ జయంతోత్సవం మా మార్గదర్శకులైన కీర్తిశేషులు స్వర్గీయ కందర్ప రామకృష్ణ గారిది. ఈ ఒక మహోన్నతమైన రోజున ఆయన స్థాపించిన అన్ని రంగాల్లోనూ మొత్తం జాగృతి 9 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేయడం జరుగుతోందండి. 9 విభాగాల్లో కూడా ఈ రోజు మహోన్నతమైన కార్యక్రమాన్ని 9 మండలాల్లో కూడా మనం విస్తరించి ప్రతి దగ్గర 200 మంది పైగా సభ్యులను గ్యాదర్ చేసి ఈ రోజును మనం జరుపుకోవడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైన రోజున జాగృతి సంస్థ మేనేజ్మెంట్ లో ఎండి మేడం గారి ఆధ్వర్యంలో రైతులకు, అలాగే సేవా కార్యక్రమాలకు, పొదుపు సంఘాల్లో సభ్యులకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మరింత గొప్పటి కార్యక్రమాలని ఈరోజు ఆవిష్కరణ చేసుకుంటూ రామకృష్ణ గారు వ్యవస్థాపకులుగా స్థాపించిన అన్ని రంగాల కంపెనీల దగ్గర కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కూడా అంతే మహోన్నతంగా చేయడం కూడా చాలా మేము ఆనందిస్తున్నాము. సో ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకున్నాము. రాబోయే కాలంలో ఇటువంటి ఇంకా మరిన్ని చేకూరుస్తూ ఆయన ఆశయాలే ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయాలన్నీ నెరవేరుస్తూ ఆయనకు మేము ప్రతిసారి కూడా ఘన నివాళులు అర్పించుకుంటాము. ఇటువంటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ, సిబ్బంది అందరికీ కూడా కల్పించినందుకు జాగృతి మేనేజ్మెంట్ వారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డు గవర వీధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ పేద ధనిక అనే భేదం లేకుండా స్త్రీలందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్త్రీలందరికీ అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు చేస్తారని, వాటితో పాటు రక్తహీనత, తలసేమియా, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు కూడా పరీక్షలు జరుపుతారని,
వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం సమస్య ఉన్న వారికి అందరికీ ఉచితంగా వైద్యాన్ని అందిస్తారని ఆమె తెలియజేశారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులతో కలిసి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దివ్య, ఐసీడీఎస్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. కరెక్ట్ కనకపురం కొంతమంది తిరుపతి సాగుతున్నారు. స్వామి గారు ఏం చెప్పారంటే స్పీకర్ గారికి మీరు స్వచ్ఛ మాతృ సశక్తి పరివార అభ్యాసం కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారు అలాగే కలిసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది. పేదల కేవలం ధనికులు కానీ సరే చాలా మంచి కార్యక్రమం. మరి ఇటువంటిది ఇక్కడ ఇప్పుడు చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఆశా వర్కర్స్ అని, డాక్టర్స్ అనేది సిబ్బంది అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. మన నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారు మరి అలాగే ఏరియా హాస్పిటల్ అనుకుని అన్ని హాస్పిటల్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి మన స్పీకర్ గారు కూడా రావడం జరిగింది. మరి అటువంటిది ఈ కార్యక్రమం పెట్టి ఈ అవేర్నెస్ మొన్న 17 దగ్గర నుంచి రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది. మరి అటువంటిది మనం అందరం కూడా దీనికి తోడ్పడాలి. ఇక్కడ వచ్చిన పేషెంట్లు అయితే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఉన్నట్టు ఏఎన్ఎంస్ కానీ అలాగే ఆశా. కాకినాడ జిల్లా తులిపట్నంలోని పాత బజారు వీధి శ్రీవారి సన్నిధిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. 5వ రోజు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఆలయ అర్చకులు విశేష పూజలు గావించారు. శ్రీ లక్ష్మీనారాయణ హోమం, గరుడ వాహన సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
माधवीलता कुमार लक्ष्मी अक्षय नागरत्न రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. పెంటపల్లికి చెందిన బాపిరాజు, శ్రీరాంపురం గ్రామానికి చెందిన రాయుడు వీరబాబు స్నానానికి దిగి గోదావరిలో గల్లంతవటంతో పుష్కర్ ఘాట్ వద్ద శోకసంద్రంగా మారిపోయింది. గోదావరి వరద ఉధృతి 2వ ప్రమాద హెచ్చరిక దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుని గల్లంతవుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. పాలక సంస్థ వారిని సహకరించండి. గేటు బయట స్తంభాలు ఎదురుగా వాహనములు నిలబరాదు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, సంచులు ఉపయోగించరాదు, నిషేధించడమైనది. ఇంటి వద్ద నుంచే ఆఫీస్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నది, ఉపయోగించవలను. వీరభద్ర సంబరాలు మీకు కేటాయించిన స్థలంలోనే చేసుకోవలను. ఎక్కడ పనికి అక్కడ చేయరాదు. ఉత్తరగాకు వచ్చే యాత్రికులు మీ లగేజ్ భద్రపరచుకున్నట్టు
మగోళ్ళు ముగ్గురు ఆడోళ్ళు 5 వచ్చామండి. వచ్చి స్నానం చేసి వెళ్ళిపోదామని వచ్చామండి. ఇది రెండోది పట్టుకుని ములిగే 2 అంతే అలా కొట్టుకెళ్ళిపోయారు. మేము అందరూ స్నానం చేసి పైకి వచ్చాక ఫోన్ పట్టుకుంటే వాళ్ళు వెళ్ళారు స్నానానికి. టైం 5-10 నిమిషాలు అలాగ అవుతుందండి. అప్పుడు ఎవ్వరు లేరు, పోలీసులు కానీ ఎవ్వరు లేరండి. మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా అవ్వలేదండి. 100 నెంబర్ ఫోన్ చేసిన ఎవరు ఇక్కడ స్థానిక లక్ష్మీదేవిపేటలో వెంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అచ్యుత దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సింహవాహనంపై ఊరేగింపును దాటి రత్నాకర్ అచ్యుత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి పల్లకీ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి పల్లకీ మోశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భక్తులందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ ని సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవమూర్తికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొరతాల రామకృష్ణ పంచామృత అభిషేకం గావించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొరతాల రామకృష్ణ మాట్లాడుతూ దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు పంచామృత అభిషేకం జరగటం ఎంతో విశేషమైన ప్రక్రియ అని కొనియాడుతూ దుర్గామాత దయ వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి పాడి పంటలు పండాలని, పిల్లలు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని మరియు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి అమ్మవారు ఎల్లవేళ్లా అండదండలు ఉండాలని కోరారు. దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఎంత ఘనంగా జరుగుతున్నాయో అదే స్థాయిలో అనకాపల్లిలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ అధికారులు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారి నిర్వహణలో ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
లోకాంబిక అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు దుర్గామాతకు వైభవంగా జరిపే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమం కూడా జరగడం చాలా చక్కగా చేశారు. ఆ అమ్మవారి దయ వల్ల, ఆ దుర్గామాత దయ వల్ల రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారు ఈ నవరాత్రులు వైభవంగా, అటు విజయవాడలో దుర్గాదేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా చాలా వైభవంగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దుర్గమ్మ మాత మన ఆరాధ్య దైవం. వారు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాలతో, మంచి ఐశ్వర్యాలతో పాడి పంటలు బాగా పండి అటు రైతాంగం కానీ, కార్మికులు కానీ, వ్యవసాయదారులు కానీ, పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి ఆ అమ్మవారి దయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అపశృతి, స్నానానికి వెళ్లి 2 భవానీ భక్తులు గల్లంతు. తిరుమాలిలో బోనాల జాతర, జాతరలో పాల్గొన్న జనసేన నాయకురాలు క్రాంతి. నర్సీపట్నంలో స్వస్థ నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ మెడికల్ క్యాంప్ ప్రారంభించిన స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి. మూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.